ఓషో ఏమంటాడంటే పెళ్లి సెక్స్ అయిపోయిన తర్వాత జరగాలి, దానికన్నా ముందు కాదు. సెక్స్ తర్వాత ప్రతి ఒక్కటి కరెక్ట్ అండ్ రైట్గా ఉంటే అప్పుడు మాత్రమే పెళ్లి జరగాలి అంటాడు. కానీ సెక్స్ తర్వాత పెళ్లి చాలా డేంజరస్. నాకు తెలిసినంత వరకు 99% పెళ్ళిళ్ళు సెక్స్ అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోతాయి. తర్వాత తప్పించుకోవాలనుకుంటారు కానీ కుదరదు, ఇరక్కపోతారు. మీరు ఒకవేళ వైఫ్ని వదిలేసినా, వైఫ్ మిమ్మల్ని వదిలేసినా, దెన్ అప్పుడు మొత్తం సొసైటీ, లా, కోర్టు, మొరాలిటీ, రిలీజియన్, ప్రీస్టులు ఇలాగ ప్రతి ఒక్కళ్ళు మీకు అగైనెస్ట్గా ఉంటారు. కాబట్టి మీరు తప్పించుకోలేరు. ఇన్ఫ్యాక్ట్ సొసైటీ పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాల బ్యారియర్స్ పెట్టి డివోర్స్కి ఏ బ్యారియర్స్ పెట్టకూడదు. సొసైటీ ఇద్దరు వ్యక్తులు ఈజీగా పెళ్లి చేసుకోవడానికి అలౌ చేయకూడదు. అట్లీస్ట్ స్త్రీతో పురుషుడితో 2 సంవత్సరాలు జీవించిన తర్వాతే పెళ్లి చేసుకోవడానికి అలౌ చేసేలా కోర్టు బ్యారియర్స్ క్రియేట్ చేయాలి. కానీ దానికి మొత్తం రివర్సల్ చేస్తున్నారు. మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే వెదర్ మీరు వాళ్ళ అందం చూసో, ముక్కుపుడక చూసో, వాళ్ళ స్ట్రక్చర్ చూసో అతనితో కానీ ఆమెతో కానీ జీవించడానికి రెడీగా ఉన్నారా లేదా అని ఎవరు అడగరు. వాటే ఫూలిష్. ఒకరు వారి అందంతోనో ముక్కుపుడకతోనో జీవించలేరు. ఎందుకంటే కొన్నాళ్ళు పోతే బోరు కొట్టేస్తాయి. ఇద్దరు గురించి ఇద్దరికి తెలియనంత వరకే బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇద్దరు గురించి ఇద్దరు పూర్తిగా తెలిస్తే బోరు కొడుతుంది, బ్యూటీ డిసప్ట్ అయిపోద్ది. ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరి గురించి ఇద్దరికి పూర్తిగా తెలిసే వరకు కలిసి జీవించడానికి అలో చేయాలి. దానికన్నా ముందు పెళ్లి చేసుకుని అనిపించినా అలో చేయకూడదు. దెన్ అప్పుడు డివోర్స్ అనేవి జరగవు. డివోర్స్ జరగడానికి కారణం ఏంటంటే పెళ్ళిళ్ళు అనేవి రాంగ్గా, ఫోర్స్డ్గా అండ్ రొమాంటిక్ మూడ్లో జరుగుతున్నాయి. రొమాంటిక్ మూడ్ పోయిట్స్కి మంచిది. నిజానికి పోయిట్స్ గుడ్ హస్బెండ్గా, గుడ్ వైఫ్గా ఉండలేరు. ఇన్ఫ్యాక్ట్ పోయిట్స్ ఆల్మోస్ట్ బ్యాచులర్గానే ఉంటారు. వారి చుట్టూ ఉండే వారిని ఫూల్స్ని చేస్తారు తప్ప వాళ్ళు ఇరకపోరు. ఒక వ్యక్తి స్త్రీతో కానీ పురుషుడితో కానీ ఎప్పుడూ కూడా పొయిటిక్ మూడ్లో పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే డే బై డే జీవితం పొయిట్రీ కంటే మరింత ప్రోజ్గా ఉంటుంది. ఒకరు పొయిట్రీ నుంచి మెచ్యూర్గా మారాలి. మెచ్యూర్గా మారడం అంటే ఒక వ్యక్తి జీవితాన్ని అర్థం చేసుకోవాలి, జీవితం యొక్క బాధ్యతలను అర్థం చేసుకోవాలి, ఒక వ్యక్తితో కలిసి ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి, అన్ని డిఫికల్టీస్ని యాక్సెప్ట్ చేసి అయినా సరే ఒక వ్యక్తితో ఉండాలి అని డిసైడ్ చేసుకోవాలి. రియాలిటీ అనేది చాలా టఫ్, మనం ఊహించుకున్నట్టు ఉండదు, రియాలిటీ వేరుగా ఉంటుందని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి అలర్ట్గా ఉండి అండ్ ఒంటరిగా ఉండటం కన్నా రిస్క్ చేసి ఒక వ్యక్తితో ఉండటం శ్రేష్ఠకరమ కాదా అని డిసైడ్ చేసుకొని అప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి. దెన్ అప్పుడు పెళ్ళిళ్ళ ప్రేమని అసలు నాశనం చేయదు. ఎందుకంటే ఈ ప్రేమ రియలిస్టిక్ కాబట్టి. పెళ్ళి కేవలం రొమాంటిక్ లవ్ని మాత్రమే చంపుద్ది, రియలిస్టిక్ లవ్ని కాదు. రొమాంటిక్ లవ్ అంటే మనుషులు పప్పీ లవ్ అంటారు కదా, అదే. ఒకరు రొమాంటిక్ లవ్పై డిపెండ్ అవ్వకూడదు. పప్పీ లవ్ ఎటువంటి నారిష్మెంట్ ఇస్తుంది అని థింక్ చేయకూడదు. ఇది ఎలా అంటే ఐస్ క్రీమ్ లాంటిది, అప్పుడప్పుడు తింటే బాగుంటుంది కానీ ఎప్పుడు తినాలి అని డిపెండ్ అవ్వకూడదు. జీవితం మరింత రియలిస్టిక్గా, ప్రోజ్గా ఉండాలి కానీ పోయట్రీగా, రొమాంటిక్ మూడ్లా కాదు. పెళ్ళి ఎప్పుడు దేన్ని నాశనం చేయదు. పెళ్ళి కేవలం మీలా దాగి ఉన్నదాన్ని బయటికి తీసుకొని వస్తుంది. ఒకవేళ మీలా ప్రేమ దాగుంటే దాన్ని పెళ్ళి బయటికి తీసుకొని వస్తుంది. లేదు, ఒకవేళ ప్రేమ ఒక ప్రిటెన్షన్ అయితే జస్ట్ వెయిట్, తర్వాత లేదా కొన్నాళ్ళకి దాన్ని కూడా పెళ్ళి బయట పెడుతుంది. అప్పుడు ఇద్దరు రియాలిటీ ఇద్దరికి తెలుస్తుంది. మీ అగ్లీ పర్సనాలిటీస్ కూడా బయటికి తీసుకొని వస్తుంది. పెళ్ళి సింపుల్గా ఒక ఆపర్చునిటీ, మీలా దాగి ఉన్న దాన్ని బయటికి తీసుకొని వస్తుంది.